ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఎక్స్పో ఏర్పాటుపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ ఏపీ ఛాంబర్స్ పి భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారని, గత కొన్నేళ్లుగా వివిధ కారణాలతో రాష్ట్రంలో వ్యాపార పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడంతో మొదటిసారి విజయవాడలో వివిధ రకాలైన 175 ప్రదర్శనలతో మెగా ఎక్స్పో నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని, సెప్టెంబర్ 10న ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా కర్టన్ రైజ్ ప్రోగ్రాం నిర్వహిస్తారని తెలిపారు. నూతన పారిశ్రామికవేత్తలకు ఇదొక మంచి అవకాశం అని, కనెక్ట్, బిల్డ్ అండ్ గ్రో అనే థీమ్తో ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు పి భాస్కర్ రావు, ప్రెసిడెంట్ ఏపీ ఛాంబర్స్. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మేము ఒక బిజినెస్ ఎక్స్పో అనేది సెప్టెంబర్ 27, 28, 29 3 రోజులు ఇక్కడ ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ప్లాన్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి బిజినెస్ రంగాలు కానీ ఇండస్ట్రీ పరంగా కానీ చాలా ఒడిదుడుకులు నిస్తేజంగా ఉండటం, తర్వాత వ్యాపార రంగాలు రకరకాల కారణాలతో ఇబ్బందులు పడటం, ముఖ్యంగా ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోవటం, ఫ్యూల్ రేట్లు కానీ పవర్ రేట్లు కానీ అట్లాగే రా మెటీరియల్ కాస్ట్ కానీ లేబర్ కాస్ట్ కానీ. సో ఎంటర్ప్రెన్యూర్స్లో ఉత్సాహం అనేది తగ్గిపోవడం జరిగింది. సో దీన్ని గత రకరకాల కారణాలు, అందులో వరల్డ్ ఎకనామిక్ రెసెషన్ అవనండి, కోవిడ్ అవనండి, తర్వాత గవర్నమెంట్ లెవెల్ పాలసీస్కి సంబంధించినవి అవనండి. సో ఆ రకంగా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. మనకి అపారమైన అవకాశాలు ఉన్నాయి ఈ స్టేట్లో. ఏ స్టేట్లో లేని వనరులు ఉన్నాయి మనకి మన రాష్ట్రంలో. ఈ 1000 కిలోమీటర్ల కోస్ట్ లైనే కాకుండా దాని వెంబడే నేషనల్ హైవేస్ కానీ, నేషనల్ ట్రంక్ లైన్ కానీ, అట్లాగే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ స్టేట్ గుండా వెళ్ళటం కానీ, అట్లాగే అగ్రో బేస్డ్గా అగ్రికల్చర్